వెల్కమ్ టు హంగ్రీ పాస్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ డాగు అయ్యన్పేట జంక్షన్ దగ్గర ఉందండి. మనం ఫీడింగ్కి వెళ్ళి వస్తుంటే కనిపించింది. ఒళ్ళంతా ఫుల్గా గజ్జి, అదేవిధంగా ఫుడ్ లేనట్టుంది. పాపం డొక్క దగ్గరికి చీరుకుపోయి చాలా ఇబ్బందిలో ఉంది. నేను ఫుడ్ పెడితే కూడా వెంటనే రాలేదండి, చుట్టూ తిరిగి వస్తుంది భయానికి. అంటే కొడతామేమో అనుకుంటుందా ఏంటో తెలియదు, కానీ కాసేపు అయిన తర్వాత వచ్చిందండి. నేనైతే ఐవర్మెక్టిన్ ట్యాబ్లెట్ ప్రెజెంట్కి వేసాను. దానికి ఒక 5 days 6 days గ్యాప్ ఇస్తూ ట్యాబ్లెట్ వేస్తాను. స్కిన్ ఎలర్జీ తగ్గిందా సరే, లేదంటే అప్పుడు సింపార్కా కానీ బ్రెవెక్టో కానీ ట్యాబ్లెట్ యూజ్ చేయడం జరుగుతుంది. మీరు కూడా ఏదో ట్యాబ్లెట్స్ చూపిస్తున్నామని చెప్పి మీకు అవగాహన లేకుండా చాలామంది ట్యాబ్లెట్స్ వేస్తున్నారండి. దయచేసి అలా చేయకండి. ఒకసారి సజెషన్ తీసుకోండి, లేదంటే మాకైనా కాల్ చేసి అడగండి. దాన్ని బట్టి మేము చెప్తాం. ఎందుకంటే చాలామంది తెలియక ప్రెగ్నెంట్ డాగ్స్కి వేసేయడం, బాల్ అండ్ డాగ్స్ కూడా ట్యాబ్లెట్స్ ఎలా పడితే వేయడం చేస్తున్నారు. దానివల్ల చాలా ప్రమాదం అండి, దయచేసి అర్థం చేసుకోండి. అయితే దీనికైతే మనం ఇక్కడ నుంచి ఫుడ్ పెడతాను. ఏ విధంగా ఉందనేది కూడా అబ్జర్వ్ చేస్తాను. దాన్ని బట్టి ఫస్ట్ ఏంటంటే దీనికి కావాల్సింది ఏంటంటే ఫుడ్, తిండి తర్వాతే మెడిసిన్ ఏదైనా. ఎందుకంటే దాని ఒంట్లో అసలు శక్తి లేదు నిజంగా. దానికి ముందు ఫుడ్ పెట్టి దాన్ని మంచిగా రికవరీ చేయడానికి ట్రై చేస్తాను. ఆ తర్వాత ఈ ట్యాబ్లెట్స్కి తగ్గకపోతే అప్పుడు సింపార్కా కానీ బ్రెవెక్టో కానీ ట్యాబ్లెట్ యూజ్ చేసి బెటర్ చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. మీరు కూడా నా జర్నీలో పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.